మ్యూజిక్ డైరెక్టర్ ఏఎన్ రెహమాన్ ఇంత ఇంత దిగజారిపోయి మాట్లాడతాడని చెప్పైతే ఎవరు అనుకోలేరు. ఎందుకంటే కళాకారుడికి కులం లేదన్నమాట జగమెరిగిన సత్యం. అలాగే కళాకారుడికి కానీ ఒక డ్రైవర్కి కులం ఉండదు, కళాకారుడికి కులం ఉండదు. కానీ కులం మతాన్ని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి కళాకారుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు దిగజారిపోయి మాట్లాడారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన్ని అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల కులాలు ఆదరించి ఆయన అత్యున్నత స్థానానికి ఎదిగే లాగా వీళ్ళందరూ కూడా ఆదరించారు. అలాంటి సందర్భంలో ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయి ఈవేళ అవకాశాలు తగ్గిన తర్వాత ఇలా మతాల మధ్య స్విచ్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి హై స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి. ఈయన పెద్ద స్థాయిలోకి వెళ్ళి విజయం సాధించిన తర్వాత ధర్మిళ మరి ఏ కారణం చేతో ఇతను మ్యూజిక్లో సరైన క్లారిటీ లేకపోవడము, తర్వాత ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అవడం, దీనివల్ల అవకాశాలు తగ్గాయి తప్ప మతాల ప్రాతిపదికన ఎవడో కూడా కళాకారుణ్ణి తక్కువ చేసి చూడాలని ఎవడో ఊహించడు. ఇది వాస్తవం. అతను మరి ఏ ముస్లింగా పేరు మార్చుకున్నప్పుడు ఎవరైనా ఒక్కరన్నా సరే విమర్శించడం కానీ ట్రోల్ చేయడం కానీ జరిగిందా? లేదు. ఎందుకంటే ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరు సంగతి వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు బాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎక్కడా కూడా ఏఆర్ రెహమాన్ గారి మీద కుంచెత్తు విభేదం కూడా అక్కడ లేదు. అలాగే అతన్ని తగ్గించి చూడాలని కానీ, లేకపోతే అతనికి అవకాశాలు రాకుండా చేయాలని కానీ ఏ వర్గం కానీ ఏ కులం కానీ ఆలోచించిన దాఖనాలు లేవు. ఏఆర్ రెహమాన్ ది ఇండియన్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, కాదనలేని సత్యం ఇప్పటికీ కూడా. కాకపోతే ఇంత జగదారిపోతాడని, ఇంత కుసంస్కారవంతుడిగా మారిపోతాడని ఎవ్వడూ ఊహించలేకపోయాడు. ఇప్పుడు ఆయన వచ్చి మతాల మధ్య చిచ్చుపెట్టడానికి నేను మతం మారాను కాబట్టి నాకు అవకాశాలు లేవని చెప్పుకోవడం ఆయన దరిద్రానికి ఎవడో కారణం కాదు. అవకాశాలు తగ్గడానికి కారణం ఏమంటారు సార్? ఏం లేదండి, అతను ఎప్పుడు పాత బాణీనే వాయించుకుంటా పోతే ఎన్నాళ్ళని ఆదరించుకుంటూ వస్తారు. కొత్త బాణీని ఆహ్వానించాలా. ఖచ్చితంగా కొత్త తరాన్ని ఉరుతులగించేటటువంటి పాటలు చేయాలి. ఇప్పుడు ఆయన పాటల్లో కానీ ఆయన బాణీల్లో కానీ అలాంటి ఉత్సుకతమైనటువంటి ఒక సాంగ్ కూడా కరెక్ట్గా లేకపోవడం చాలా బాధాకరం. మరి అలాంటి తరుణంలో ఇప్పుడు పెద్ద సినిమాలో అద్భుతమైన సంగీతం అందించారు. ఆ సినిమా సెన్సేషన్ హిట్ కాబోతుంది. మరి దానికి కులం మతం చూడలేదు కదా. ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కులం మతం చూడలేదు, అలాగే బాలీవుడ్ చూడలేదు, హాలీవుడ్ కూడా చూడలేదు అతన్ని. కానీ వేళ ఎందుకనో మరి అతను మతాన్ని ఉచ్చరిస్తూ ఎందుకు మాట్లాడాడో చాలా అర్థం కానిటువంటి ప్రశ్నగా మారిపోయింది. కానీ ఏదేమైనా సినీ సంగీతంలో రారాజులా వెలిగి ఈవేళ నికృష్టిగా మిగిలిపోవడానికి ఆయనే ప్రయత్నం చేసుకుంటూ భస్మాసుర హస్తాన్ని తన నెత్తిమే పెట్టుకుని నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఏదేమైనా కళామ తల్లి ముద్దు బిడ్డలు కాబట్టి వాళ్ళకి అలాంటి గత్యంతరం రాకుండా ఓ అద్భుతమైన మళ్ళీ పేర్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓ మంచి డైరెక్టరు, ఇండియా మీ డైరెక్టర్ ఎవరు అంటే ఏఆర్ రెహమాన్ అనే స్థాయికి చెప్పుకునే స్థాయికి ఎదిగి ఇవాళ మతాల గురించి మాట్లాడి అతను తక్కువ చేసుకుని తానే నిందించుకున్నాడు. ఏదేమైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా కులం మతం ఉంది. ఒక కళాకారుడికి ఒక డ్రైవర్కి కులం మతం లేదు. కాబట్టి ఎవరైనా సరే